దుర్గాక మీ ఆత్మతో నుందురుగాక. పునీత లూకా గారి రాసిన శుభవార్తలోని భాగము అధ్యాయం 4 దివ్యవచనములు 1 నుండి 13 వరకు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణురాయి యోర్దాను నది నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రవేశమునకు నడిపింపబడెను. అచ్చట 40 రోజులు సైతానుచే శోధింపబడెను. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు. ఆ రోజులు గడిచిన అనంతరము ఆకలి కొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలం రొట్టె వలన జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వారికి సమాధానమిచ్చెను. అంతటా సైతాను పైకి తీసుకుని పోయి రెప్పపాట కాలంలో ప్రపంచంలోని రాజ్యములన్నిటినీ చూపి, ఈ రాజ్యము గల సర్వాధికారము నాకు వాని వైభవమును ఎలా నీకు ఇచ్చదను, అట్టి అధికారమును నాకు కలదు. నేను కోరిన వారికి వాటిని ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో అది అందయో నీ సొత్తు అగును అనెను. అందుకే యేసు, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయన్ను మాత్రమే సేవింపవలయును అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేమును తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమును నిలిపి ఇట్లనెను, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చట నుండి క్రిందకు దూకుము. ఏలైనా ఇట్లా వ్రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతల ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు నీవు రాళ్లపై పడి గాయపడకుండానట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుడిని శోధింపరాదు అని చెప్పబడినది గదా అనెను. ఇట్లు సైతాను అనేక విధములను శోధించిన పిదప సముచితమైన సమయమునకై ఆయన్ను విడిచి వెళ్ళను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలు పాలు తేనె ప్రవహించే దేశము నుండి రొట్టె కోసము ఐగుప్తు దేశమునికి వెళ్ళారు. అక్కడ రొట్టెని తిని సమృద్ధి చెంది అనేక సంవత్సరములు వారు అక్కడ జీవించి ఉన్నారు. చిన్న సంఖ్యగా అక్కడికి వెళ్ళినప్పుడు వారు పెద్ద సంఖ్యగా మారినప్పుడు వారిని చూసి అధికారులు భయపడిరి. కావున వారిని బానిసలుగా చేసి పెట్టి చాకిరి చేయటానికి వారిని నిర్బంధించి బలవంతం చేశారు. అప్పుడు వారు దేవునికి మొరపెట్టగా దేవుడు మోషేను పంపి వారిని విమోచించి పాలు తేనె ప్రవహించు దేశమునకు కొనివచ్చారు. వారి దారిలో నడుస్తూ ఉండగా అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా పనిచేసి ఉన్నారు. మోషేకు దేవునికి వ్యతిరేకంగా వారు ఎదురు తిరిగి ఉన్నారు. వారు 40 సంవత్సరం ఆ ఎడారిలో తిరిగాడుచు అనేక అద్భుత క్రియల ద్వారా, అనేక అద్భుత చర్యల ద్వారా దేవుడు వారిని నడిపించిన వారు అవన్నీ గుర్తింపగా దేవునికి ఎదురు తిరిగి అనేక మంది ఆ ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారిలో 2 తప్ప మరెవ్వరూ పాలు తేనె ప్రవహించే దేశమునకు చేరుకోలేదు. మోషే, అహరోను కూడా ఆ దేశమునకు చేరటానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. కానీ కారణం, మోషే కూడా చిన్న ఒక పొరపాటు చేశారు, ఒక నేరం చేశారు. మోషే చేసిన నేరం ఏమిటి? మోషే చేసిన పాపం ఏమిటి? ఆ మోషే గొప్ప ప్రవక్తల్లో గొప్ప ప్రవక్త. ఎందుకు మోషే
ఏమి పాపం చేశారు? ఏం పాపం చేశారు? ఏదో చెప్పారు. ఇశ్రాయేలు కోపడ్డారు. అది కాదు పాపం. పాపం ఏమిటి? మోషే చేసిన పాపం నేరం ఏమిటి? ముందు కూర్చోండి, కొద్దిగా ముందు కూర్చో. మోషే చేసిన నేరం ఏమిటి? ధ్యానం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. మోషే చేసిన నేరం, అహరోన్ చేసిన నేరం చిన్నదే. దేవుడు చెప్పినట్లు చేయలేదు. వినండి దీక్షాపరులారా, ధవళ వస్త్రధారులారా, మోషే చేసిన పొరపాటు దేవుడు చెప్పినట్లుగా చేయలేదు. దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. ఇశ్రాయేల్ ప్రజలు మోషేతో అన్నారు, నేను చెప్పినట్లు చేయలేదు కనుక నీవు ఆ దేశము పాలు తేనె ప్రవహించే దేశమునకు నీ వెళ్ళవు, కాలు అడుగిడడు. అయినను మనం నూతన నిబంధనలు చూస్తున్నాం. మోషే దివ్య రూపధారణ సమయమున ఆ కొండపైన మోషే ఏలియా ప్రభువుకు కనిపించారు. వారితో సంభాషిస్తున్నారు. మోషే గొప్ప దేవుడు, మోషే గొప్ప ప్రవక్త. కనుక సహోదరులారా, మనం ఈరోజు నుండి 40 రోజులు ఉపవాసంతోనూ ప్రార్థనతోనూ దాన ధర్మ క్రియలతోనూ దేవుని అనుభవించి ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క శక్తిని అనుభవించి జీవించడానికి దేవుడు మనకి 40 రోజు ఇచ్చి ఉన్నారు. మనం ఉపవాసం చేస్తూ ఉంటాం. మన ఉపవాసం ఎలాంటిది? మన ఉపవాసం ఎటువంటిది? ఉదయం టిఫిన్ పని చేయాలి కదా, 11 గంటలకు మళ్ళా ప్రైజ్ ది లార్డ్. సాయంకాలం వచ్చే వారం నుంచి సాయంకాలం పూజలు గ్రామంలో సిలువ మార్గంలో మాట్లాడుతూ ఉంటారు, ఫోన్లు వాడుతూ ఉంటారు. ఆ తర్వాత పూజానంతరం ఎప్పుడు పూజ ముగిస్తారు అని ఆలోచిస్తూ పూజలో పాల్గొని ఉంటారు. ఆ తర్వాత వారు పెట్టిన భోజనము కమ్మత్తుగా తిని, ప్రైజ్ ది లార్డ్. నేను అవమానించడానికి అది మనం చేసే పొరపాట్లు, నేరం. మనం చూస్తున్నాం ఆదికాండంలో రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం. ఏలియా లేచి ఆ రొట్టె తిని, అలా కదా రాసేది, ఏలియా లేచి రొట్టె తినను మాత్రం, ఆ రొట్టె తిని నీళ్లు తాగను, ఆ ఆహార బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరేబు చేరుకున్నాను. ఎక్కడ చేరుకున్నారు? నడుస్తారు. నాకు తెలుసు, నేను చూశాను. నేను డోకిపూర్ గుడి కడుతుండే రోజు వెళుతుండగా మన వాళ్ళు నడిచి కాళ్ళు చప్పలు లేకుండా ఆ రాళ్ల మీద, ముళ్ళు లాంటి రాళ్ల మీద నడిచి దేవస్థానానికి వెళుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దానికోసం ఉపవాసం ఉంటారు. మంచినీళ్ళు కూడా తాగకుండా నడుస్తారు. సిలువ మార్గం రోజు, పెద్ద శుక్రవారం నాడు సిలువ మార్గం దారిలో మంచినీళ్ళు ఇస్తారు, మజ్జిగ ఇస్తారు, తాగుతారు. ఎండాకాలం తాగవద్దని నేను చెప్పట్లా. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరోజు కొన్ని గంటలు ప్రభు కోసం పెంచలే మన ఉపవాసం. నేను ఉపవాసం ఇది కాదు. ఉపవాసం ఏమిటి నేను చెప్తాను, ధ్యానం చేసుకో. ఈరోజు మొదటి పట్ల మనం విన్నాం ద్వితీయోపదేశకాండం. అంతటా యాజకుడు మీ గంబను తీసుకొని ప్రభు పీఠం ముందును ఉంచెను. ప్రైజ్ ది లార్డ్. గంబలు తీసుకురాలేదే? గంబలు తీసుకొచ్చారా? ఏంటి జేబులో ఉన్నదని అడగదు, నేను గంబలు తీసుకొచ్చారని అడిగేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి కావలసినది ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్.
దేవుడికి కావలసినది నీవు దేవునికి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. మోషే నిర్గమకాండము 34వ అధ్యాయం 28వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం. మోషే ప్రభువుతో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపెను. ఆ రోజుల్లో అతడు అన్నపానీయములేవియో ముట్టుకొనలేదు. ఆ 40 రోజులు అన్నపానీయము లేదు, ఏవియో ముట్టుకొనలేదు. మనకు కష్టం, సులభం కాదు. 40 రోజులు, ఈ రోజు నుండి 40 రోజు ఉపవాసం ఉండి అన్నపానీయములు ఏమీ ముట్టుకోకుండా బ్రతకగలడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్రతకగలడా? ఆత్మపరిచయం చేసుకోవాలి. అప్పుడు నీవు ప్రభు సమక్షమున ఇట్లు ఉచ్చరించవలెను. మా వంశకర్త దేశ సంచారియగు ఆరామీయుడు అతడు చిన్న కుటుంబముతో ఐగుప్తునికి వెళ్ళి అచట పరదేశిగా బ్రతికెను. కానీ ఆ కుటుంబము శక్తివంతమైన మహాజాతిగా వృద్ధి చెందెను. ఐగుప్తీయులు మనకు కీడు తలపెట్టి మమ్ము బాధించిరి, మా చేత వెట్టి చాకిరిని చేయించుకొని చుండిరి. మేము మా పితరుల దేవుడైన యావేకు మొరపెట్టగా ఆయన మా గోడ వినను. ఆయన మన కష్టములను చాకిరిని బానిసత్వమును కనులార చూచెను. ఆ ప్రభువు మహాబల సామర్థ్యములతో భయంకర కార్యములతో అద్భుతములతో మహిమలతో మమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను. మమ్ము ఇచ్చటికి కొని వచ్చిన పాలు తేను జాలు వారు నేలకు మాకు ప్రసాదించను. కనుక ఇప్పుడు ప్రభు నాకు దయచేసిన పంట నుండి ఈ మొదటి ప్రైజ్ ది లార్డ్ ఆ పిమ్మట నీ గంబను ప్రభు ఎదుట పెట్టి ఆయన్ను మొక్కెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ మొదటి పంటను దేవుడికి ఇవ్వాలి. ఇచ్చారా? ఎవ్వడూ ఇవ్వలేదు. ఇవ్వలేరు. కనుక ఏముంది నీకు ఇవ్వటానికి? ఏదైనా ఉందా ఇవ్వటానికి? దేవుడికి ఇవ్వటానికి? దేవుడు నీ జీవితంలో మహా అద్భుతం చేశారు. బానిసత్వం నుండి మీకు తెలవదు. మీ పూర్వీకులను అడగండి, తాత ముత్తాతలను అడగండి. తాతకు కూడా తెలవకపోవచ్చు. ముత్తాతలను అడగండి, వారు బ్రతికి ఉండే వారిని అడగండి, ఎలాగ బ్రతికి ఉన్నా జీవించి ఉన్నారని. ఈరోజు మీరేం బ్రతుకుతారు? మీ బ్రతికేండి. అయినను దేవుడిని మరచి మనం జీవిస్తున్నాం. నిన్ను పాలు తేను ప్రవహించే దేశమునకు కొని వచ్చిన ఈ దేవుణ్ణి తెలవగా ఆయన శక్తియు మహాబలమును సామర్థ్యమును ఆయన అద్భుత శక్తిని తెలవగా మనం జీవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సువార్త పట్టణంలో యేసు ప్రభు యొర్దాను నదిలో స్నానం పొందిన తర్వాత పరిశుద్ధాత్మచే ప్రేరణతో ఆయన ఎడారికి కొనిబడ్డారు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడాయి యొర్దాను నది నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడను. అచ్చట 40 రోజులు సైతానుచే శోధింపబడను. ఆ రోజుల్లో ఆయన ఏమీయో తినలేదు. ఆ రోజు గడిచిన అనంతరము ఆకలి కొనెను. అప్పుడు సైతాను దేవునితో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. ప్రైజ్ ది లార్డ్. మనమందరం అనుభవించే ఒక శోధనే రాయిని రొట్టెగా మార్చే ఒక శోధన. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో ప్రజలకు కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి. తక్కువ పని ఎక్కువ లాభం. ప్రైజ్ ది లార్డ్. అవునా? మీరందరూ పనికి వెళుతున్నారు. ఇప్పుడు నేను వస్తుండగా కారులో ఇద్దరు మాట్లాడేది ఈ డబ్బు గురించి. క్రెడిట్ కార్డు, ఆ క్రెడిట్ కార్డు ఒకటికి వచ్చింది, అది నాకు ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. పనికి వెళితే ఈరోజు ఒకడన్నాడు, ఏమనుకోవద్దు, ఒకడన్నాడు, నేను వెంటనే మాట్లాడి అనుకున్నాను, ఏది కాగితీతలు మిషన్ మీద వెళ్తాను, ఈరోజు నాకు 1000 రూపాయలు వస్తాయి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధ్యానం చేసుకో. దేవుడు ఇవ్వలేడా? నీ అప్పు తీర్చలేరా? అప్పులుంది, బాధలుంది, వేదనలుంది, కానీ మన జీవించే విధానం, మన దృష్టి ఎక్కడ ఉంది? దివ్య బలికి పూజకు వస్తున్నాం. ఏమనుకోదు మీరు. మన మనసులో ఉండేదేంటి? నీ మనసులో ఉండేదేంటి? పౌలు గారు కొలొస్సె రాసి లేక 3వ అధ్యాయం 2వ వచనం. పౌలు గారు కొలొస్సె రాసి లేక 3వ అధ్యాయం 2వ వచనం. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద గాక అచ్చట పరలోక వస్తువులపై లగ్నం చేయడం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకందరికి క్రెడిట్ కార్డు ఇచ్చారు. ఆ క్రెడిట్ కార్డు మనకు అవసరం లేదు. జ్ఞానస్నానం ద్వారా మనకు ఒక క్రెడిట్ కార్డు ఇచ్చారు. ఆయన బిడ్డగా, సొంత బిడ్డగా, మనం దత్తపుత్రులుగా, పుత్రికలుగా మార్చి ఉన్నారు. ఈ పుత్రిత్వం మనకు అవసరం లేదు. జీవించేది మన ఈ లోకంలో. మన శోధన ఇదే. పనికి వెళ్ళినా ఎన్ని గంటలకు వెళ్ళాలి? పనికి ఎన్ని గంటలకు వెళ్ళాలి? 8 గంటలకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి డెకరేషన్ అంతా చేస్తారు, చేసి దిగుతారు. దిగేసరికి 9 అవుతుంది. 9 అయి నెమ్మదిగా నడుములు నొప్పి, నీళ్ళకు తీసుకురా, ఆగలి ఉంది. ప్రైజ్ ది లార్డ్. సమయం వ్యర్థం చేస్తారు. ఎక్కువ రోజు చేస్తే కదా ఎక్కువ డబ్బులు. ఈరోజు మొత్తం తొందరగా పూర్తి చేసి మన పని ఎక్కడ ఉంది? పొట్టిగా కూర్చొని తినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధ్యానం చేసుకో. ఈ స్వభావం మనకందరికీ ఉంది. కష్టపడకుండా, తక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించాలి. నేను అనేక విషయం చెప్తే వ్యక్తిగతంగా అయిపోతుంది. ఇప్పుడు మీరు సంభవం మాత్రం కాదు, నేను కూడా పొరపాటు చేస్తున్నా. ఈరోజు రెండవ ఆదివారం కానుగా మేత్రాసనానికి ఇవ్వాలి. 5,000 వచ్చిందనుకో, గుడ్ల వెళ్ళేట్లో 5,000 అందరూ ఇవ్వరు. 2,000 ఇస్తాం, 2,000 చిల్లర ఇస్తాం. శోధన. ఈ వేదవ్యాగ కానుగలు 50,000, 52,000 వచ్చినప్పుడు పిశాజు వచ్చి చెప్తారు, ఏ ఫాదరు మొత్తం ఇవ్వరులే, నీకెందుకు? సగం ఇక్కడ నీ గుడి కడుతున్నావు కదా, సగం గుడి కోసం కేటాయించండి. శోధన. అని అందరి నుండి శోధనే. ఈరోజు నేను కూడా పొరపాటు చేసే మనిషి. కొన్నిసార్లు మేత్రాసనం నాకు సహాయం చేయట్లేదు కాబట్టి నేను 4,000 అంత, నేను ఎందుకు 4,000, 2,000 చిల్లర. మొదటి వారం వచ్చేది ఇచ్చేస్తాను, రెండవ వారం ఎక్కువ వచ్చింది కాబట్టి ఎక్కువ ఇవ్వను. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఈరోజు ఉదయం. నేను ఈరోజు ఎంత వచ్చినా ఆ డబ్బు మొత్తం మేత్రాసనానికి ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా పొరపాటు చేసిన వ్యక్తి, పాపం చేసిన వ్యక్తి. మీ ముందు ఒప్పుకుని, నేను రేపు మాకు వడకం ఉంది, పాప సంగీతం చేస్తాను. పాప సంగీతం ఉంటుంది. ఈ పాపని చెప్తాను, నేను తప్పు చేశాను, మోసం చేశాను, దేవుడిని మోసం చేశాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ ఉండే శోధనే ఈ శోధన. రాళ్లను రొట్టెగా మార్చి తినటానికి ఒక దాహం, ఆగలి. ప్రైజ్ ది లార్డ్. ధ్యానం చేసుకో. మీరు స్వయముగా మీ జీవితం గురించి ధ్యానం చేసుకో. ఈ రాళ్లను మీరు రొట్టెగా మార్చి జీవిస్తున్నారా? కష్టపడకుండా, ఎక్కువ కష్టపడకుండా త్వరలోనే మా భూమి అమ్ముకున్నారు. తమ్ముడు, మేము 3 సంతకం పెట్టాలి. ఎలాగ మాట్లాడుకుని తెలుసా? మాకు 1 కోటి కావాలి. వాళ్ళు ఎంత 3 కోట్లకు మాట్లాడుకున్న 2 కోట్లకు చివర 50 లక్ష. ఏం పని చేసి? ఎక్కడైనా ఉందా? తమ్ముడు చేసే పొరపాడే. రాళ్లను రొట్టెగా మార్చి త్వరగా జీవించటానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక తపస్సుకాలం, దీక్షాపరులు ధ్యానం చేసుకో. దేవుడు వసుగుతారు. విశ్వాసం ఉండాలి. ఆయన యందు ఆశ్రయించాలి. ఆయన మాత్రమే ఆరాధించాలి. మీ కుటుంబంలో కష్టం వస్తాయి, బాధలు వస్తాయి. శని, శుక్ర అండి, నీకు ఎవడో అన్నారంట, ఎవరితో? నీ కుటుంబంలో శని కాబట్టి పోయి అక్కడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టుకుంటూ చెప్పిపోతాం. దేవుడు చెప్పేదేవుడు ఉపదేశి. వాడిని ఏం చేయాలి? శివాలయంలో పోయి ఒక కొబ్బరికాయ కొట్టుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధ్యానం చేసుకో. రాళ్లను రొట్టెగా మార్చే పని చేయవద్దు. ఆ పాపం మాత్రం, నేరం మాత్రం చేయవద్దు. ఆ శోధనలో విజయం సాధించాలంటే ప్రభు అన్నారు, మానవుడు కేవలం రొట్టె వల్ల మాత్రం కాదు జీవించేది.
దేవుని యొక్క వాక్కు ద్వారా జీవింపగలడు. దేవుని ఆ వాక్కు నీ హృదయంలో ఉండాలి, నీ మనస్సులో ఉండాలి. మొదటి 2వ పట్ల మనం విన్నాం కదా, పౌలు గారు రోమీయులకు రాసి లేక, దేవుని వాక్కు నీ సమీపంలో నీ పెదవులలోను వైనని నీ హృదయంలో ఉన్నది. ఉందా? దేవుని వాక్కు నీ హృదయంలో ఉందా? దేవుని యొక్క వాక్కు సంపాదించుకొని నీ హృదయంలో దాచిపెట్టాలి, నీ హృదయంలో పదిలపరచుకోవాలి. మరియ తల్లి దేవుని యొక్క వాక్కు హృదయంలో పదిలపరుచుకొని జీవించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ధ్యానించు సహోదరి సహోదరులారా, మనకందరికీ ఉండే మన బాధల్లోనే మన ఆదివారం కూడా వెళ్ళి విశ్రాంతి దినం వెళ్ళి పని చేసి సంపాదించాలని, అప్పు తీర్చాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పు తీరదు బిడ్డ, అప్పు తీరదు. అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. నేను పోయిన వారం చూశాను, పెళ్ళి కావాల్సిన వాడంతా ఉదయం ట్రాక్టర్ మీద వెళ్ళలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కావలసినగా ధ్యానం చేసుకో, ఆత్మపరిచర్య చేసుకో. నీ జీవితం దేవుని మాత్రమే ఆరాధించాలి. వస్తుంది వారు ఆ గంబ, ఆ ప్రథమ కానుక సమర్పించి దేవుడిని ఆరాధించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితం దేవుని యొక్క వాక్కు ద్వారా దేవుని స్తుతించి ఆరాధించాలి. ఆ తర్వాత అందుకు యేసు మానవుడు కేవలం రొట్టె వల్ల మాత్రం జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానం ఇచ్చను. అందరు సైతాను ఆయన పైకి తీసుకుపోయి రెప్పపాట్ల కాలముల్లో ప్రపంచంలోని రాజ్యములన్నిటినీ చూపి, ఈ రాజ్యము సర్వాధికారమును వాని వైభవమును ఎలా నీకు ఇచ్చేదను, అటి అధికారం నాకు కలదు, నేను కోరిన వానికి వాటిని ఇయ్యగలను, కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇదందయు. ప్రైజ్ ది లార్డ్. ఈ శోధన మనకందరికీ ఉంటుంది. నేను అమలాపురంలో ఉండగా క్రైస్తవుడు, మలయాళీయే, కథోలిక క్రైస్తవుడు కాదు, వేరే ఏదో కేరళలో ఉన్న వేరే ఏదో మార్తమ్మ క్రైస్తవుడు. వాడు ఆయన క్రిస్మస్కు ఈస్టర్కు మాత్రం గుడికి వస్తారు. ఆయన ఇంట్లో ఒక దానిలో ఏమంటారు దాన్ని, ఈ కొంతమంది రాస్తారు కదా, ఈ ఇనుము కాదు, ఇత్తడి దానిలో రాసి దొరుకుతాయి కదా కోట్లో, ఏంటి సూత్రం అంతా రాసి, శిలాఫలకం కాదు, ఏదేదో రాసి వాళ్ళు పెడతారు కదా, దానికి ఏమంటారు? తాయితు కాదు, ఇత్తలి దానిలో రాసి ఆయన అన్నారు వేరే వాళ్ళతో, ఇది ఇంట్లో పెట్టుకుంటే బాగా డబ్బులు వస్తాయంట, బాగా డబ్బులు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు డబ్బులు ఉంది. అమలాపురం గుడికి ముఖద్వారం ఇచ్చేది ఆయనే. 1,00,000 రూపాయలు ఇచ్చారు అలనాడు. డబ్బులున్నాయి. లాభం ఉందా? డబ్బులు సంపాదించుకోవటానికి ఏదైనా మార్గం చూస్తారు. అది శివుడైనా బ్రహ్ముడైనా లోకిపరుగు ఆ దేవస్థానమైనా కాళ్ళ మీద ముళ్ళు తగిలినా నడుచుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. పిశాచిచ్చే ఆరాధనే. సర్వపోయిన అధికారం కలిగిన వాడు ఎవడు? నీకు విశ్వాసం ఉండాలి. సర్వము సృష్టించిన దేవునికి తప్ప మరొక ఎవరికి లేదు. ఈ లోకంలో అనేక శక్తులు ఉన్నాయి, కానీ ఆ అన్ని శక్తుల పైన అధికారం కలిగిన వాడు దేవుడే అని విశ్వాసం నీకు ఉండాలి. నీవు విశ్వసిస్తున్న దేవుడు, ఆ దేవుని యందు నీకు విశ్వాసం ఉండాలి. ఆ దేవుడు నన్ను కాపాడుతారని విశ్వాసం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇల్లు కడుతుండగా ఇంటి ముందు ఏం పెడతారు? మనిషిని చేసి, నేను చెప్పకూడదు, ఇంకా మిగతాది చెప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇల్లు కట్టిన తర్వాత ఏం చేస్తారు? ఇంటి ముందు ఏం పెడతారు? అనేక మంది క్రైస్తవులు, కథోలిక క్రైస్తవులు మంచి దేవాలయం వచ్చి మోక్కరించి చేతులు రెండు చాపి భక్తితో మనం చూస్తే ఈ ఏడు కంటే భక్తి పరుడు ఎవ్వడు లేడనుకుంటారు. కానీ ఇంటి ముందు ఇదే. అమ్మ నేను మీ గురించి కాదు, మీరు ఇప్పుడు తప్పు పొరపాటు, నేను కూడా పొరపాటు చేసి నా పొరపాటు చెప్పాను కదా, మీరు తప్పి శరీదుకున్నారు, బాధపడవద్దు, ఎవరు బాధపడవద్దు. పొరపాటు తెలవగా పొరపాటు చేస్తున్నాం. నేను చూసి తెలుసుకోవాలి, విశ్వసించాలి. నేను నేర్పించేది అదొకటి మాత్రమే, విశ్వాసం. ఈ దేవుని యందు విశ్వాసం. సర్వం పైన అధికారం ఆయనకు మాత్రమే.
ఈ సర్వ సృష్టి పైన అధికారం ఆయనకు మాత్రమే. ఆ విశ్వాసం మనకు ఉండాలి. నన్ను కాపాడగలిగే శక్తి ఆ దేవుడు. నేను ఈ 8 రోజు 2 సార్లు 4 సార్లు అటు ఇటు తిరిగాను ఆ రోడ్లో. ఒక్కసారి కూడా నా టైర్ పంచర్ కాలేదే. అనేక మంది ఉపదేశాలతో టైర్ చాలాసార్లు పంచర్ అయింది. నా టైర్ ఒక్కసారి కూడా, ఆ రాళ్ళు మీకు తెలుసు, డోకిపుర వెళితే తెలుస్తుంది ఆ రాళ్ళు ఎలాగ ఉందని. ఆ రాళ్ళ మీద నడిచినా ఒక్కసారి 8 నెలల్లో ఒక్కసారి కూడా పంచర్ కాలేదు. ఎందుకు? దేవుడు తెలుసు నేను చేసే పని ఆయన పని. నేను గొప్పవాడు కాదు, నా దేవుడు గొప్పవాడు. తెలుసుకో, నేను విశ్వసించిన దేవుడు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన మాత్రమే ఆరాధించాలి. అధికారం కోసం అనేక పనులు చేస్తూ ఉంటారు. అధికార వాంఛ మనకు అందరికీ ఉండనే ఉంటుంది. కనుక ఆయన మాత్రమే ఆరాధించాలి. ఒక్కసారి హృదయంలో చేయబెట్టి ఆత్మపరిచయం చేసుకో. నేను దేవుడిని మాత్రమే ఆరాధిస్తున్నా. అందరూ దేవుడు కాదు. ఏకైక దేవుడు, నేనే మార్గము సత్యము జీవము, ఆయన తప్ప మరొకడు లేడు అని విశ్వాసం మనకు ఉండాలి. ఆయన మాత్రమే మార్గము, ఆయన మాత్రమే సత్యం, ఆయన మాత్రమే జీవం, ఆయన అందు మాత్రమే జీవం ఉన్నది. ఆయన మాత్రమే ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవడు పిలిచినా వెళ్ళవద్దు, ఏ పిశాచి పిలిచినా వెళ్ళవద్దు. పిశాచి మంచి మాటల్లో వెళుతూ ఉంటారు. నేను ఎవరిని దూషించడానికి చెప్పట్లా. కల్వరీ టెంపుల్, దాని లోపలికి వెళ్తే మీరు తిరిగి బయటకు రాలేరు. అవునా? వెళ్ళిన వాళ్ళకి తెలుసు, మహా కష్టం. అవునా కాదరా? మహా కష్టం కదా బయటకు రావాలంటే. నీ అన్ని చరిత్ర మొత్తం తీసుకుంటారు వాళ్ళు, నిన్ను విడిచిపెడతారా? పిశాజు దేవుని వాక్కు చెప్పుకొని బాగా సంపాదిస్తున్నారు. కోట్లు సంపాదించి ఆస్తిపరులుగా మారి దేవుని నామమును మోసం చేస్తున్న వారి వెనక మీరు వెళతారా? సత్యం తెలుసుకో, ఎక్కడికి వెళ్ళవద్దు. ఇంటి దగ్గరకు వచ్చి ఈ బైబిల్ చదువుకో. సత్యం తెలుసుకొని జీవించు, సత్యమును అండపెట్టుకొని జీవించు. దేవుడు నడిపిస్తాడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని. శోధనకు గురి కాకూడదు. దేవుని నామమున ప్రభువును, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించు. ఆయన మాత్రమే సేవింపబలయేను. మన సేవ ఎవరికి సేవ చేస్తున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు? ఆత్మపరిచర్య చేసుకో. మొన్న విభూతి బుధవారం వచ్చారా? అందరూ వచ్చారా? దీక్షాపరులు వచ్చి ఉన్నారు. మీరందరూ వచ్చారా? అనేక మంది పేదలు దానం చేశారు. ఆ రోజు మీరు భుజించారు కదా. పేదలు దానం చేశారు. కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు కాదు ఇచ్చేది, కానీ ఒక కట్ట బియ్యం, అన్నం పారేశారు. అహంకారం వలన, అహంకారం, పొగరు. ఆయనకేం తెలుసు? ఆయన అక్కడే ఉంటాడు. ఇక్కడే వచ్చి చూస్తారా? నాకేం తెలియదు, నేను పిచ్చివాడే, పెదవనే, జ్ఞానం లేదు, బుద్ధి లేదు. కానీ దేవుడు పిలిచిన వాడు, అభిషేకించిన ఆయనే. మనం అవమానించేది ఆ దేవుడిని. కనుక ఆయన మాత్రమే ఆరాధించాలి. ఆయన మాత్రం ఆరాధించే వారి పొరపాటు జరగకుండా ఉండాలి మన జీవితంలో. ఆయన మాత్రమే ఆరాధించాలి. మరొక దేవుడు మనకి లేడు. ఆయన సర్వం పైన అధికారం ఉంది. ఇప్పుడు కూడా అనేక మంది కాళ్ళలో నల్లతాడు ఉండు, ఎన్ని చెప్పినా వినరు. మీరు అనుకున్న తమాషగా చెప్తున్నారు. నీ కొడుకు మెడలో తాయితుంది, నాకు అబద్ధం ముద్ర, దాచిపెట్టవద్దు. దేవుడు చూపిస్తూ ఉంటారు. దేవుడు చూపిస్తుండు. నేను మిమ్మల్ని అవమానించడానికి చెప్పి, దేవుడు పొరపాటు చేయకూడదు. ఎందుకు మీకు నమ్మకం రావట్లేదు, విశ్వాసం రావట్లేదు? ఈ శక్తుల పైన అధికార దేవునికి ఉందని ఎందుకు విశ్వాసం రావట్లేదు? ఆయన మాత్రమే ఆరాధించాలి. ఆ శక్తి అదొక అద్భుతకరమైన శక్తి. ఆ శక్తి పైన ఆధారపడితే, ఆయన మాత్రం ఆరాధించి, ఆయన మాత్రం సేవ చేస్తే దేవుడు అద్భుత విధముగా నడిపిస్తాడు. ఆ దేవాలయం తమాషగా చెప్పేది కాదు. 20 లక్షలు అయింది. నేను 3 లక్షలతో ప్రారంభించాను. 3 లక్షలతో స్లాబ్ అయిన తర్వాత స్లాబ్కు వేయడానికి ప్రావిన్స్ సహాయం చేశారు. ఆ తర్వాత ఆపేస్తాను అనుకున్నా. కానీ ఆ తర్వాత డబ్బులు ఇలాగే నది వలె ప్రవహించింది. అనేక మంది అడగకుండానే ఇచ్చారు.
2,000 రూపాయలు 500 కాదు, 25,000 పంపించిన వాళ్ళు ఉన్నారు, అడగకుండా పంపించిన వారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కనుక అనేక మంది హైందవులు ఆ దేవాలయం కోసం సహాయం చేశారు. ఎందుకు? దేవుడు ప్రేరేపణ వసయ్యారు. దేవుడు వారికి ప్రేరేపణ వసయింది. మిగతా ఆ జనం ఇచ్చి ఉన్నారు. మనం వసగి దేవుడిని మాత్రమే ఆరాధించాలి. వారు చెప్పే మాట ఇదే, మాకందరికి మా ఆనందం. అన్యులు చెప్పే వారి తల ఎత్తి చూస్తూ వెళుతున్న అటు ఇటు వెళ్ళేవారు. పరిశుద్ధ గ్రంథం అనేక చోట్ల వారు కూడా ఒకనాడు క్రైస్తవులు కావాలని నా ప్రార్థన. క్రైస్తవులు అంటే ఇలాగ బట్టలు వేసుకోవటానికి కాదు, యథార్థమైన క్రైస్తవులకు. మతం మారాల్సిన అవసరం లేదు, క్రీస్తును అనుసరించిన వారుగా మనం మారాలి. 3వ శోధన చదువు. నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయన మాత్రమే సేవింపవలెని వ్రాయబడి ఉన్నది. పిమ్మట సైతాను యేసును యెరూషలేము తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమును నిలిపి ఇట్లా నేను, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చట నుండి క్రిందకు దూకము, ఏలైనా ఇట్లా వ్రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్న మరియు నీవు రాళ్ళలో పైపడి గాయపడకుండానట్లు నిన్ను వారు తమ చేతుల్లో ఎత్తి పట్టుకొందరు, అందుకు ప్రభు అయిన దేవుణ్ణి శోధింపరాదు అని చెప్పబడి ఉన్నది కదా. ప్రైజ్ ది లార్డ్. మీరు దేవుణ్ణి శోధిస్తున్నారా? ఇప్పుడు పరీక్ష రాష్ట్ర సమయం పిల్లలు, అవునా? పిల్లలపై ఇంటర్మీడియట్ అయిపోతుంది. తర్వాత 10వ తరగతి విద్యార్థులు పరీక్షకు వెళుతుండగా తల్లిదండ్రులకు పిల్లల కంటే ఎక్కువ టెన్షన్. ఏమంటారు మీరు? దేవుని ముందు శోధిస్తారు. ప్రభువా, నా కొడుకు ఫస్ట్ క్లాస్ వస్తే నేను ఇదిగో మొత్తం నీకు ఇచ్చేస్తాను. అమ్మా తల్లి, వేళాంగండి మాదా, గుడదల మాదా, మీకు ఇది మొత్తం నీకే. తల్లికి నీ వెంట్రుకలు ఏం అవసరం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించు. ప్రభువా, ఎవడైనా ప్రార్థన చేస్తారా? నా బిడ్డకు ఫస్ట్ క్లాస్ వస్తే నేను నీతిమంతమైన జీవితం జీవిస్తానని ఎవడైనా వాగ్దానం చేస్తారా? ఎవడైనా వాగ్దానం చేస్తాను, నేను నిన్ను మాత్రమే నేను ఆరాధిస్తాను, మరొక దేవుడిని నేను మరొక దేవుడు లేడు, నీవే నాకు ఆధారం, నీవే నాకు మార్గం, నీవే నాకు సత్యం, నీవే నాకు జీవం, నిన్ను మాత్రమే నేను నీతిమంతమైన జీవితం అది సులభం కాదు. ఈ వెంట్రుకి ఇవ్వటం సులభమే. 3 పూటలు తినేవాడికి 1 పూట మానేయటం సులభమే. 1 పూట మానివేయటం సులభమే, కష్టం కాదు. కానీ నీతిమంతమైన జీవితం జీవించటం సులభం కాదు. అనేక సార్లు మనం పరీక్షిస్తుంటారు దేవుడిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ధ్యానం చేసుకో, ఆత్మపరీక్షలు చేసుకో. ప్రభు మనమందరి శోధనలు అనుభవిస్తారు. హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 18వ వచనం. పౌలు గారి హెబ్రీ రాసిన లేఖ 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి వెదనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడి వారికి సాయపడగలరు. దేవుని ఆశ్రయించు. శోధింపబడిన తర్వాత ఆయన విజయం ఈరోజు సాతాను చెప్తున్నారు, ఇట్లు సైతాను అనేక విధముల శోధించిన పిదప సముచితమైన సమయమునకై ఆయన విడిచి వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్. మరణం వరకు శోధించారు, సిలువలో కూడా ఆయన శోధించారు. అనుకోవద్దు. సిలువలో ఏమన్నారు? ప్రభు, నీవు దేవకుమారుడు అయినచో దిగి వచ్చి నేను మేము ఆరాధిస్తాను, మమ్మల్ని కూడా దించు. దిగి వచ్చాడా? ప్రభు దిగి రాలేదు సిలువ నుండి. నీవు దేవకుమారుడు అయినచో దిగి వచ్చి మమ్మల్ని కూడా దించు. దిగి రాలేదు. అనేక మంది హేళన చేశారు, శోధించారు. సైతాన్ అన్నారు సముచితమైన సమయమునకై, ఆ శోధన సమయం కూడా ఆయన దేవుడిని తన తండ్రిని విడనాడలేదు. ప్రైజ్ ది లార్డ్. దాని ముళ్ళ కిరీటం పెట్టి నీ దేవుని యూదుల రాజు అయితే ఆయన మోకరించి హేళన చేశారు. చెమ్మ మీద కొట్టారు. చెమ్మ మీద కొట్టిన వాడు ఎవడని చెప్తే మేము నిన్ను విశ్వసిస్తాను. హేళన చేశారు, మోసం చేశారా? శోధించారు. చివరి మరణం వరకు చివరన ఆయన కాళ్ళు విరగొట్టడానికి వెళ్ళినప్పుడు మరణించునా తెలుసుకొని బల్లం తీసుకుని పొడిచిన వాడిని కండ్లిలోనికి ఆయన శరీరం నుండి రక్తము నీరు ప్రవహించి, గుడ్డివాడు ఒక కన్ను లేదు, ఆ నీరు రక్తము ప్రవహించి ఆయన కంటి మీద పడగా ఆ సేవకునికి ఆ సైనికుని కంటి చూపు దొరికింది. అప్పుడు ఆయన గుర్తించుకున్నారు ఇతడు దేవుడని. కానీ ఈరోజు మీరు నేను గుర్తించట్లేదు, అంగీకరించట్లేదు.
ప్రైజ్ ది లార్డ్. అంగీకరిస్తున్నారా? ఆయన విశ్వసిస్తున్నారా? ఆయన మాత్రమే ఆరాధిస్తున్నారా? ఆయనకు మాత్రమే మనం సేవ చేసేది? ఆత్మపరీక్షలు చేసుకో. 40 రోజులు ఉపవాసం చేయడం సులభమే, కానీ 40 రోజుల తర్వాత నా జీవితం మారాలి. సహోదరి పాప సంగీతం చేయాలమ్మ. నేను చెప్పాను, నాకు రేపు పాప సంగీతం చేసే అవకాశం ఉంది. మాకు వడకం ఉంది రేపు విజయవాడలో. నేను చెప్పాను, నా పాప ఇప్పుడు మీకు పరిచయంగా చెప్పాను కదా, నేను తప్పు చేశాను, తప్పు చేయను, పరిచయంగా చెప్తున్నాం. ఇంతకుముందు 2-3 సార్లు నేను తగ్గించి ఇచ్చాను. పోయిన నెలలో కూడా తగ్గించి ఇచ్చాను. 2వ నెలలో వచ్చినట్టుగా ఇవ్వాలి. కనుక ఆత్మపరీక్షలు వేసుకో. ఈ దాహం, శోధన, మనకందరికీ శోధన ఉంటాయి. శోధింపబడి ఆ శోధనలో విజయం సాధించగలి, అది నీతిమంతమైన జీవితం. పౌలు గారు ఎఫెసు రాసిన లేఖ 6వ అధ్యాయం 17వ వచనం. పౌలు గారు ఎఫెసు రాసిన లేఖ 6వ అధ్యాయం 17వ వచనం. రక్షణమును శిరస్త్రాణముగాను దేవుని వాక్కు ఆత్మయ ఒసగు గడ్గమగ్గును మీరు గ్రహింపుడు. ఆ మత్తాయి శుభవార్తలు యోహాను శుభ 4వ అధ్యాయం 23వ వచనం చదువమ్మా. ఆయన ఎలాగే ఆరాధించాలని దేవుడు కోరుతున్నారు. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 23వ వచనం. కానీ నిజమైన ఆరాధకులు ఆత్మయందును సత్యమనందును తండ్రిని ఆరాధించు సమయం వచ్చినది, నిజముగా తండ్రి ఆశించు ఇటువంటి ఆరాధకులే. తపస్సుకాలు దీక్ష తీసుకున్నప్పుడు గుర్తు చేసుకో, ఇటువంటి ఆరాధకుల మీరు నేను మారాలి. ఆత్మయందు సత్యమునందు ఆయన ఆరాధించి సత్యం వెతకాలి. నేను చెప్పినది మీరు నమ్మవద్దు, వెదకు. ఉపదేశాలు చెప్పేది నమ్మవద్దు, వెదకు స్వయముగా. కొంతమంది ఉపదేశులు జనాన్ని మోసం చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఒకటే, వాళ్ళ దేవుడు డబ్బులే. అందరు కాదు. నేను అడిగేది, నా అధికారిని అడిగేది, నాకు డబ్బు లేని ఒక విచారణ ఇవ్వు. ఎందుకు? నా దేవుడు ఉన్నవాడే అని ఇస్తాడు. డబ్బు పైన కాదు ఆధారపడి జీవించవలసినది మనం. దేవుడు ఇస్తారని విశ్వాసం నాకుంది, ఆయన ఉన్నవాడు. కనుక ఆ ప్రభువును, ఆ దేవుడిని విశ్వసించి ఆయన మార్గంలో మనం జీవించాలి. పౌలు గారు ఎఫెసు రాసిన లేఖ 2వ అధ్యాయం 2-3 వచనం. ఎఫెసు రాసిన లేఖ 2వ అధ్యాయం 2-3 వచనం. అప్పుడు మీరు లోకం యొక్క పోకడను, అంటే అప్పుడంటే ఈ తపస్సు కాలం ముందు, ఈ తెల్ల వస్త్రం ధరించే ముందు, ఇటు చూడు, ఈ లోకం యొక్క పోకడను అనుసరించి జీవించారు. చదువు. వాయుమండల సంబంధమైన అధిపతికి మీరు విధేయులైదిరి, దేవుని అవిధేయుల వారికి ఆ ఆత్మయే ఇప్పుడు అధిపతి. నిజముగా మీరందరూ మనం అటివారమే ఉండిమి శారీరకమైన కోరికలను అనుసరించి ప్రవర్తించుదిరి. మన బుద్ధికిని శరీరమునకును ప్రీతికర వాంఛలచే తీర్చుకొండిమి. కనుక ఇతరుల వలె మనము దేవుని ఆగ్రహమునకు గురి అయ్యాను. ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు బైబిల్ రోజు చదువుతున్నా, అంటే 365 రోజుల్లో బైబిల్ మొత్తం చదివేది. ఈ లేవీ కాండంలో చదువుతున్న 16వ అధ్యాయంలో ఈ 250 పైన మంది లేవీయులు మోషేకు అహరోనుకు ఎదురు తిరిగారు. మమ్మల్ని తీసుకొచ్చేందుకు నువ్వు మాత్రం నాయకుడు, మాకు దేవుడు ఇవ్వలేదా, శక్తి ఇవ్వలేదా, అధికారం ఇవ్వలేదా, మాకు కూడా ఈ అధికారం కావాలి అని పోట్లాడుతుండగా మోషే సాగిలపడి దేవుడు ఆగ్రహం వారిపైన వచ్చి నాశనం చేయాలని కోరుతుండగా మోషే నేల మీద సాగిలపడి దేవుని ముందు సాగిలపడి ప్రార్థన చేశారు. ప్రభువా, వీరు తీసుకొచ్చి నాశనం చేయట, కానీ మరి పొరపాటు చేశారు, నాశనం చేయవద్దు. ప్రార్థన చేసి ఆ కొంతమందిని ముందు అందరూ నాశనం చేస్తాం, కొంతమంది తీసుకొచ్చారు, ముందు నిలబెట్టమన్నారు. సామ్రాణి ధూపం కలశమును ధూపపాత్రం తీసుకుని రమ్మన్నారు. దానిలో బొగ్గు వేసి తీసుకురమ్మన్నారు. ఈ ధూపం తీసుకుని రమ్మన్నారు. ధూపం వేస్తుండగా ఎవరు నిజమైన నాయకుడు, ఎవరిపైన దేవుడు ఉన్నాడని తెలుసుకో అని చెప్పుకొని
వారి నుండి దూరంగా ఉండు, లేదంటే దేవుడు మిమ్మల్ని కూడా నాశనం చేస్తారని చెప్పి వారు నిలబడుతుండగా ఆ నేల రెండుగా చీల్చుకొని పాతాళమునకు తీసుకుపోయారు. నాశనం చేయబట్ట కాదు, దేవుడు నన్ను పిలిచేది, ఎన్నిక చేసేది. కనుక తెలుసుకో సహోదర, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కనుక మనము ఈ విధంగా దేవునికి సంపూర్ణ విధేయత చూపించుకొని జీవించతాము. 40 రోజులు ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ దాన ధర్మ క్రియలు చేస్తుండగా దేవునికి సంపూర్ణ 4వ అధ్యాయం 7వ వచనం, యాకోబు గారు రాసిన పత్రిక. కావున దేవునికి విధేయులు కండు, సైతాను వ్యతిరేకింపుడు, అప్పుడు ఆ సైతాను మేము విడిచి పారిపోవాలని. దేవుడు నీతో ఉండే సైతాను నీ దగ్గరికి రారు. ప్రైజ్ ది లార్డ్. సైతాను భయపడి నీ నుండి 40 రోజులు మీకు తప్పకుండా శోధనలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. 40 రోజులు మాత్రం కాదు, 40 రోజుల తర్వాత అది భయంకరమైన శోధనలు ఉంటాయి. కనుక ధ్యానం చేసుకో, దేవుని సంపాదించు, దేవుని యొక్క వాక్కు నీ హృదయంలో పదిలపరుచుకుని జీవిస్తే దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తారు. ఆయన యందు మాత్రం ఆశ్రయించి సంపూర్ణ విధేయత చూపించుకొని దేవుని యొక్క వాక్కు సంపాదించుకొని రక్షణను అనుభవించి ఆ అనుభవించిన దాన్ని ఇతరులతో పాటు పంచిపెట్టి ఆ ఆనందము సౌఖ్యమును దానమును చేస్తూ ఇతరులకు ఒసగుతూ జీవించగలిగే కృపావరం ప్రభు మనకందరికీ దయచేయమని ప్రభువుని మనం ప్రార్థించుదాము. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన మధ్య లేచిన మన విశ్వాసం